సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కంప్లీట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్స్ తీసుకుని మీకు చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ మోడల్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం క్లియర్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ కానీ మీరు యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి స్కోర్ చేయొచ్చు. రైల్వే ఎగ్జామ్ సిలబస్ ప్రకారం మనకు మ్యాథ్స్ టాపిక్స్ ఉంటాయి, అలాగే అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అన్నారు, కాబట్టి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని తీసుకొని మ్యాథ్స్ టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. ఆల్రెడీ నెంబర్ సిస్టానికి సంబంధించి 7 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఎందుకంటే నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద టాపిక్, ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అలాగే రైల్వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ సిస్టంలో నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు, కాబట్టి ఫస్ట్ నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ కింద సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇదే సీక్వెన్స్లో సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్ యాప్ట్యూడ్ టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా, అలాగే దానికి సంబంధించిన క్లాసెస్ వీడియోస్ చేసినప్పుడు ఏ ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అసలు 3 మంత్స్లో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ వీడియో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా ఐడియా వస్తుంది. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను. ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథ్స్ వీడియోస్ అనేవి ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే మనకు లేటెస్ట్ క్వశ్చన్స్ 2024లో కొన్ని రైల్వే ఎగ్జామ్స్ జరిగినాయి, వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్ ఏఎల్పి పేపర్స్, మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఏఎల్పి అన్ని పేపర్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోస్ మీకు CBT 2కి యూజ్ అవుతాయి, అలాగే రేపు అప్కమింగ్ వచ్చే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోస్ డెఫినెట్గా యూజ్ చేసుకొని, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అంటే 10 సెకండ్స్లో మన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఆ సిరీస్ మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ అన్ని సిరీస్లు మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకొకటి మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ లేకుండా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ మీరు అర్థం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ వస్తుంది, 0 వస్తుంది. అలాగే సెకండ్ పాయింట్ 5ని నేను ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ 5 అవుతుంది. మనకు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఈ పాయింట్ అనేది చాలాసార్లు యూజ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటే 24 × 36 × 125 × 7 2 4 6 7. ఇప్పుడు ఈ నెంబర్ని మనం మొత్తాన్ని మల్టిప్లై చేసి రిజల్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పాలంటే అంత టైం మనకు ఉండదు. కానీ డెఫినెట్గా అతను ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కంపల్సరీగా అన్ని ఆప్షన్స్ యొక్క యూనిట్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు మీ యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కునే ప్రాబ్లం అయిపోయినట్టే. మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ సిరీస్లో 5 ఉందా లేదా, ఓకే 5 ఉంది. 5 ఉంటే నెక్స్ట్ మీరు ఏం చూడాలి, ఈవెన్ నెంబర్ ఉందా లేదా, ఈవెన్ నెంబర్ ఉంది. 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది, 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటాడు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్
ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి. ఓకే, సో వీటి యొక్క ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. ఆడ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3, 5, 7 అండ్ సో ఆన్ చాలా నెంబర్స్ ఉన్నాయి కదా. ఇందులో ఆల్రెడీ 5 ఉంది. సో 5ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్ ఏమైనా వస్తుందా? రాదు. సో 5ని మనం ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? 5 అవుతుంది. ఇది చిన్న పాయింట్ అనమాట, చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అంటాడు, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటాడు. ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 5, 7 అండ్ సో అని చాలా నెంబర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం మల్టిప్లికేషన్స్లో 5 ఉందా లేదో చూడండి. ఓకే, 5 ఉంది. దాని తర్వాత ఈవెన్ నెంబర్ ఉందా లేదో చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో కంపల్సరీగా ఈవెన్ 2 ఉంటుంది కదా. ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2, 5 into 2 యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 0 అవుతుంది. ఓకే, సో ఇవి బేసిక్ క్వశ్చన్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మల్టిప్లికేషన్స్ 24 into 132 into 2647 ఫైన్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ అంటాడు. మన ఫోకస్ మొత్తం యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే ఉండాలి. ఎలాగా? 4 8 7 56 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఇంకా 6 ఆప్షన్లో యూనిట్ ప్లేస్లో ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 24 124 137 6 5 4 8 4 6. ఇక్కడ మెయిన్గా మనకు లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్నే మనకు సంబంధం లేదు, జస్ట్ ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ. 4 7 28 యూనిట్ ప్లేస్ వాల్యూ 8, 8 4 32 యూనిట్ ప్లేస్ వాల్యూ 2, 2 6 12 యూనిట్ ప్లేస్ వాల్యూ 2. సో యూనిట్ ప్లేస్ వాల్యూ ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే, ఇలా అడిగితే ప్రాబ్లమ్స్ ఈజీనే. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? 2 power 41, అలాగే 7 power 37, అలాగే 2 power 42 into 2 power 42 into 3 power 27 into 4 power 38 ఫైన్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ అంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు 2 power 41 ఉంది, 2ని 41 టైమ్స్ రాసి మనం మల్టిప్లై చేయాలంటే కష్టం కదా. సో దానికి ఒక ఈజీ కాన్సెప్ట్ ఉందన్నమాట. అది ఆ కాన్సెప్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సైక్లిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైక్లిసిటీ. సో ఒక నెంబర్ అనేది యూనిట్ ప్లేస్ వాల్యూ ఎన్ని టైమ్స్కి మళ్ళీ రిపీట్ అవుతుందో మనం ఆ పాయింట్ కానీ మనకు క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లం అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ నెంబర్స్ ఏమున్నాయి? 0 నుంచి కదా. 0 1 2 3 4 5 6 7 8 9 0 to 9 ఉన్నాయి. ఇందులో మనకు కొన్ని నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ నెంబర్స్ని మనం డిఫరెంట్గా రాద్దాము. 0 1 అలాగే 5 6. లాస్ట్ డిజిట్ అనేది 0 1 5 6 ఉంటే సేమ్ అదే నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఒక నెంబర్ ఎంత ఉంది మనకు తెలియదు. యూనిట్ ప్లేస్ వాల్యూ 0 పవర్ n ఉంది. యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. లెఫ్ట్ సైడ్ నెంబర్ చాలా ఉంది. లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ 1 ఉంది. 1 పవర్ n రాశాను. n రాసిన యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? 1 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 5 ఉంది. 5 పవర్ n ఎంత తీసుకున్నా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 5 అవుతుంది. అలాగే లాస్ట్ నెంబరు యూనిట్ ప్లేస్ వాల్యూ 6 ఉంది. పవర్ ఎంత తీసుకున్నా సరే ఏమొస్తుంది? 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నా, 245 హోల్ పవర్ 42 into 326 హోల్ పవర్ 7 అన్న. ఇది స్టార్టింగ్లో ఈ పాయింట్ తెలియకుండా ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కానీ ఇది 2 seconds క్వశ్చన్. ఇది ఎలాగా? 5 పవర్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో మనకు సంబంధం లేదు. 5 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. అలాగే 6 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. 5 into ఈవెన్ నెంబర్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 0. ఇదే మన ఆన్సర్. ఓకే, 0 1 5 6 ఉంటే మళ్ళీ సేమ్ అవే నెంబర్స్ అనేవి రిపీట్ అవుతాయి.
నెక్స్ట్ ఇంకో పేరు ఏంటిది 4 9 ఇది ఇంకొక పేరు అనమాట. సో ఈ 4 9 ఎలా ఉంటాయంటే 4 పవర్ ఆడ్ ఉంటే ఇప్పుడు డైరెక్ట్గా రాస్తారు. ఆడ్ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మీరు ఏం రాస్తారు 1 ఆడ్ నెంబర్ ప్లేస్లో 1 రాయండి. సో యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది 4 అవుతుంది. అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే సో 4 పవర్ ఈవెన్ నెంబర్ వస్తే మీరు ఏం చేస్తారు ఈవెన్ ప్లేస్లో 2 రాయండి. 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 16 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. ఇది 4కి. సేమ్ ప్యాటర్న్ 9 కూడా అప్లై అవుతుంది. చూడండి ఇవి ఏ నెంబర్స్ అంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కదా 4 9 అవే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. సో వీటికి సైక్లిసిటీ 2 ఉంటుంది. ఓకే అయితే ఆడ్ ప్లేస్లో 1 రాయండి, ఈవెన్ ప్లేస్లో 2 రాయండి సరిపోతుంది. ఇప్పుడు 9 పవర్ ఆడ్ నెంబర్ ఉంది. 9 పవర్ ఆడ్ నెంబర్ డైరెక్ట్గా రాస్తారు 9 పవర్ 1 రాయండి. 9 పవర్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 9. అలాగే 9 పవర్ ఈవెన్ పవర్ ఉంటే ఈవెన్ పవర్ ప్లేస్లో మీరు ఏం రాస్తారు 9 పవర్ 2 రాయండి. 9 స్క్వేర్ అంటే ఎంత యూనిట్ ప్లేస్ వాల్యూ 1 కదా. సో 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకు 4 పవర్ 62 ఇంటూ 9 పవర్ 42 ఫైండ్ ద యూనిట్ ప్లేస్ వాల్యూ అన్నాడు. సో 4 పవర్ 62 అంటే ఇది ఏ నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ కదా. మీరు డైరెక్ట్గా రాస్తారు 4 స్క్వేర్ అని రాయండి. 9 పవర్ 42 అంటే ఇది కూడా ఈవెన్ నెంబరే కాబట్టి మీరు డైరెక్ట్గా రాస్తారు 9 స్క్వేర్ రాయండి. 4 స్క్వేర్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. అలాగే 9 స్క్వేర్ అంటే 81 అంటే 8. 9 స్క్వేర్ 81 అంటే 1 కదా. సో 6 ఇంటూ 1 ఎంత అవుతుంది 6 అవుతుంది. సో ఇలా మనం యూనిట్ ప్లేస్ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిమైనింగ్ నెంబర్స్ మనకి ఏమున్నాయి 2 3 7 8. సో వీటి యొక్క సైక్లిసిటీ అనేది 4 అనమాట. అంటే 4 నెంబర్స్ తర్వాత సేమ్ సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చెప్తాను. మనం 2 పవర్ 1 జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ రాయండి. 2 పవర్ 1 ఎంత 2. 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. 2 క్యూబ్ 8. 2 పవర్ 4 ఎంత 16. మళ్ళీ ఇక్కడ 2 పవర్ 5 రాయండి 32 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 2 అవుతుంది. 2 పవర్ 6 రాస్తే ఎంత అవుతుంది 64 యూనిట్ ప్లేస్ వాల్యూ 4. 2 పవర్ 7 అయితే 128 యూనిట్ ప్లేస్ వాల్యూ 8. 2 పవర్ 8 అయితే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 2 పవర్ 8 256 యూనిట్ ప్లేస్ వాల్యూ అంతా 6 కదా. ఇక్కడ మీరు కంపారిజన్ చేస్తే ఎవ్రీ 4 నెంబర్స్కి మళ్ళీ సేమ్ సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంది. సేమ్ మీరు 3 కూడా రాయొచ్చు. 3 పవర్ 1 3. 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ అంటే ఎంత 27 7. 3 పవర్ 4 81 1. అలాగే 3 పవర్ 5 243 3. 3 పవర్ 6 729 యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 9. అంటే సేమ్ అంటే మళ్ళీ 4 నెంబర్స్ తర్వాత సేమ్ సైక్లిసిటీ అనేది రిపీట్ అవుతుంది. ఓకే సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 71 అన్నాడు. సో 2 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. ఈ 71ని 4తో డివైడ్ చేయండి. 71ని నేను 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది 4 1 4 తర్వాత 3 ఉంది 4 7 28 రిమైండర్ ఎంత 3 కదా. సో 71 ప్లేస్లో 3 రాయండి. 2 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 8. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 8 అవుతుంది. అలాగే 3 పవర్ 1 4 1 అన్నాడు. సో 3 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. లాస్ట్ ఈ 3 నెంబర్స్ని మనం 4తో డివైడ్ చేయాలి. ఆల్రెడీ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఒకటి ఉంది. లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివైడ్ అయితే అది ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 నెంబర్స్ మీరు చెక్ చేసుకోండి. అన్ని నెంబర్స్ మీరు తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం తీసుకుంటారు 41/4 తీసుకోండి. రిమైండర్ ఎంత అవుతుంది 4 10 టైమ్స్ పోతుంది రిమైండర్ 1 కదా. సో మీరు రాస్తారు 3 పవర్ 1 3 పవర్ 1 ఎంత అవుతుంది 3 అవుతుంది. వాడు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 1 2 3 4 అన్నాడు.
3 4 అన్నాడు. 7 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా, లాస్ట్ 2 నెంబర్సే తీసుకోండి. 34 4తో డివైడ్ చేయండి. 4 8 32, రిమైండర్ ఎంత ఉంది 2 కదా. సో 7 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 49, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 9. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 32 ఉంది. 2 పవర్ 32 పవర్లో ఎంత 2 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. ఇప్పుడు నేను 32ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 0 అవుతుంది. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు మీరు 2 పవర్ 0 రాయకూడదు. హైయెస్ట్ సైక్లిసిటీ ఎంత 4 కదా. ఇప్పుడు మీరు ఏం రాయాలి 2 పవర్ 4 రాయండి. 2 పవర్ 4 అంటే అంత 16 6 అవుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సైక్లిసిటీ అది ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయితే మీరు పవర్ 4 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 పవర్ 1 3 2 అన్నాడు. 7 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. 7 యొక్క సైక్లిసిటీ 4 అయితే లాస్ట్ 2 నెంబర్స్ 32ని 4తో డివైడ్ చేసా, రిమైండర్ ఎంత 0. సో మీరు 7 పవర్ 0 రాయకూడదు. 7 యొక్క హైయెస్ట్ సైక్లిసిటీ ఎంత 4 కాబట్టి 7 పవర్ 4 రాయండి. ఈ 7 పవర్ 4 రాస్తే మనం యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 7 3 1, 7 పవర్ 4 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 1 అవుతుంది. అలాగే మనం ఇంకొక వాల్యూ తీసుకుందాము. 8 పవర్ 1 2 1 6 తీసుకున్నాం. లాస్ట్ 8 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. 4 అంటే లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి. 16 సైక్లిసిటీ 4 కాబట్టి 4తో డివైడ్ చేయండి. 4 16 ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది. రిమైండర్ ఎంత 0. సో రిమైండర్ 0 ఉన్నప్పుడు మీరు 8 యొక్క హైయెస్ట్ సైక్లిసిటీ ఎంత 4 కదా. 8 పవర్ 4 తీసుకోండి. సో 8 పవర్ 4 అయితే ఇక్కడ మనకు యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది 6 అవుతుంది. ఏంటిది 6. లేకపోతే మీరు రాసుకోండి 8 × 8 × 8 × 8 అని రాయని. 8 8 64, 4 8 32, 2 16, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 6. సో ఈ బేసిక్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది 0 1 5 6 ఉంటే సేమ్ అవే నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ 4 9 యొక్క సైక్లిసిటీ ఏంది పవర్ ఆడ్ ఉంటే 1 రాయండి, ఈవెన్ అయితే 2 రాయండి. రిమైనింగ్ నెంబర్స్ 2 3 7 8 వీటి యొక్క సైక్లిసిటీ ఎంత 4. అప్పుడు మనం ఏం చేయాలి పవర్ని 4తో డివైడ్ చేయాలి. రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ని మనం పవర్గా రాస్తే సరిపోతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంది, ఒకవేళ ఎగ్జాక్ట్గా పవర్ అనేది 4తో డివైడ్ అయితే మనం ఏం తీసుకోవాలి రిమైండర్ 0 వస్తుంది. కానీ 0 తీసుకోకుండా హైయెస్ట్ సైక్లిసిటీ ఎంత మనకు 4 కాబట్టి పవర్లో 4 అనేది రాయాలి. ఇక్కడ మనకు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6 పవర్ n మైనస్ 5 పవర్ n అన్నాడు. మనం ఏం కనుక్కోవాలి యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. 6 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. 5 పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. 6 మైనస్ 5 ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఈ పాయింట్ తెలియక సో అనవసరంగా ప్రాబ్లం ఏమవుతుంది చాలా లెంగ్తీ అవుతుంది. అలాగే 4 3 1 6 1 హోల్ పవర్ 71 ఇంటూ 6 2 1 7 హోల్ పవర్ 40 171 హోల్ పవర్ 43 ఇలా ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి యూనిట్ ప్లేస్ వాల్యూ మనం కనుక్కోవాలి. 1 పవర్ ఎంత ఉన్నా సరే 1 అవుతుంది. ఇక్కడ కూడా 1 పవర్ ఎంత ఉన్నా సరే 1 అవుతుంది. 1 × 1 ఎంత 1 కదా. సో ఇవన్నీ ఈజీ క్వశ్చన్సే, కానీ మనం ఎగ్జామ్కి ముందు ఈ క్వశ్చన్స్ చేసి వెళ్తే ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లోనే చూసారనుకో ఏమవుతుంది ప్రాబ్లం చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతారు. అందుకనే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వకుండా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇంకో క్వశ్చన్ 2 పవర్ 213 పవర్ 6 అన్నాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం చేయాలి 3 యొక్క సైక్లిసిటీ ఎంత 4 కదా. 6ని మనం 4తో డివైడ్ చేద్దాం. 6ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 4 1 4 రిమైండర్ ఎంత 2 కదా. సో 3 పవర్లో ఎంత రాయాలి 2 రాయాలి. 3 స్క్వేర్ అంటే ఎంత 9 అవుతుంది. 3 పవర్ 9. సో యూనిట్ ప్లేస్ వాల్యూ మనకి ఏమవుతుంది ఆన్సరు 9 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 25
హోల్ పవర్ 1241 ప్లస్ 36 పవర్ 2718 ప్లస్ 73 పవర్ 54 తీసుకున్నాము. దీనికి మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఏదో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం 5 పవర్ ఎంత ఉన్నా సరే సేమ్ అదే యూనిట్ ప్లేస్ వాల్యూ వస్తుంది కదా 5. మీరు లెఫ్ట్ సైడ్ నెంబర్ తీసేసేయండి, మనకు సంబంధం లేదు. అలాగే నెక్స్ట్ 6 లాస్ట్ ఇక్కడ ఏముంది 6 పవర్ ఎంత ఉన్నా సరే మనకి ఏమొస్తుంది 6 అవుతుంది. ప్లస్ ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ ఏముంది 3 కదా, 3 యొక్క సైక్లిసిటీ ఎంత 4. 54ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది 13 4 52, రిమైండర్ ఎంత 2 అవుతుంది. ఇప్పుడు మనం 3 స్క్వేర్ రాయండి, 3 స్క్వేర్ అంటే ఎంత 9, 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 9 9 20 అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది 0 అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ 67 పవర్ 32 తీసుకోండి. 67 పవర్ 32 అంటే ఇక్కడ 7 యొక్క సైక్లిసిటీ ఎంత 7 యొక్క సైక్లిసిటీ 4 కదా, 32ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుంది 0 అవుతుంది. కానీ మనం 7 పవర్ 0 రాయకూడదు. 7 యొక్క హైయెస్ట్ సైక్లిసిటీ ఎంత 4 కాబట్టి 4 రాస్తాము. ఇన్ 7ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. లేదనుకుంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 7 ఏళ్ళు 49, 9 ఏళ్ళు 63, 3 ఏళ్ళు 21, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత 1. సో ఇది యూనిట్ డిజిట్కి సంబంధించిన కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనమాట, రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు నెక్స్ట్ లెవెల్ రిక్వైర్మెంట్ ఏముంది సార్ మాకు ఈ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయండి అనే రిక్వైర్మెంట్ ఏముంటే ఎక్కువ మంది ఎవరైతే ఏ వీడియోస్ కావాలని కామెంట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని నేను వీడియోస్ మీకోసం ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.